ఇన్సిడెంట్ జరిగిందో, తనకి ఏదైతే అన్యాయం జరిగిందో దాని మీద మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఇవాళ రోజున పథకాలు తీసుకుంటూ ఒక ఇల్లు వచ్చింది, లబ్ధి పొందాను అని చెప్పేసి ఒక బెనిఫిషియరు తన ఆనందాన్ని, ఒక కృతజ్ఞతని, గ్రాటిట్యూడ్ని సీఎం గారికి తెలియజేసింది తప్ప అంతకుమించి ఆవిడ్ని ఎవరిని దూషించటం కానీ, అంతకుమించి మాట్లాడటం కానీ వచ్చిన దాఖలాలు అయితే లేవు నాకు తెలిసి. కాకపోతే ఏంటంటే మరి ఆ అమ్మాయిని స్క్రోలింగ్ చేశారు, విపరీతంగా స్క్రోలింగ్ చేశారు. ఈవెన్ చనిపోయి 2 days అవుతుంటే కూడా ఇప్పటికి కూడా స్టిల్ ఆ అమ్మాయి అకౌంట్కి కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు ట్రోలింగ్స్ అవుతూనే ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక రకంగా ఇది వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్ ఆఫ్ దీనిలాగా ఫామ్ అయిపోయి సోషల్ మీడియాలో దాడులకి, అంటే ఇంకా 40-50 రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ కావచ్చు, అలాగే ఒక మెంటల్ బ్లాక్మెయిలింగ్ కావచ్చు. అంటే మహిళలు స్వతహాగానే కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు ఒక విధంగా, మరొక విధంగా తీసుకుంటే సెన్సిటివ్గా కూడా ఉంటారు. కాబట్టి ఏంటంటే ఆ ఎమోషనల్గా వాళ్ళ మానసికంగా దెబ్బ కొడితే డెఫినెట్గా ఇప్పుడు ఎవరైతే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ ఎంపవర్మెంట్ ఇచ్చారు, యాజ్ వెల్ యాజ్ ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కూడా ఇవ్వటం మన గత 4.5 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. అది ఇంతకుముందు ఎవరు కూడా చెప్పడమే కానీ ఉమెన్ ఎంపవర్మెంట్, ముఖ్యంగా పొలిటికల్ ఎంపవర్మెంట్ ఇచ్చినటువంటి నాయకులు అయితే లేరు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు వీళ్ళ టార్గెట్ ఏంటంటే మహిళల్ని ముఖ్యంగా ఒక సైకలాజికల్గా వీక్ చేస్తే, మెంటల్గా ఎమోషనల్గా వీక్ చేస్తే, ఈ విధంగా ఎవరైతే చట్టసభల్లో ఉన్నారో, లేదంటే సోషల్ మీడియాలో ఉన్నారో, లేకపోతే కార్యకర్తలు ఉన్నారో అందరూ కూడా డెఫినెట్గా వెనక్కి తగ్గుతారు అని చెప్పేసి మేబీ వాళ్ళు భావించినట్లున్నారు. కాబట్టి ఇవాళ రోజున వాళ్ళు ఈ కుటిలమైనటువంటి రాజకీయాలకు కావచ్చు, కుటిలమైనటువంటి పనులకు కావచ్చు ఈ విధంగా తెగించారని చెప్పేసి అయితే అనుకోవాలి. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ వార్త తెలుసుకున్నారో ఇమీడియట్గా ఆయన చాలా దిగ్భ్రాంతికి లోనయ్యి చనిపోయిన ఆవిడని ఎటు మనం తీసుకురాలేము, చిన్నారులు 2 ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఒక 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను కూడా ఇవాళ విడుదల రజనీ గారు కావచ్చు, సజ్జల భార్గవ్ గారు కావచ్చు, మన అన్నబతుని శివకుమార్ గారు ఏవైతే తెనాలి నియోజకవర్గం శాసనసభ్యులు ఉన్నారో వారి చేతుల మీదుగా వారి కుటుంబానికి అందచేయటం జరిగింది. ఇంతేకాదు ఇప్పుడు దీని వెనక ఎవరైతే ఉన్నారో ఈ ట్రోలింగ్స్లో కావచ్చు, ఫోన్ నెంబర్స్కి ఫోన్స్ చేసి ఆ అమ్మాయిని హెరాస్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఫైండ్ అవుట్ చేసే క్రమంలో డీజీపీ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మహిళా కమిషన్ ద్వారా ఆల్రెడీ 4-5గురిని ఫైండ్ అవుట్ చేయడం కూడా జరిగింది. ఎవరైతే దీనిలో పార్టిసిపేట్ చేసి ఇన్వాల్వ్ అయి ఉన్నారో డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా చాలా, అంటే ఎవరు ఊహించినటువంటి పనిష్మెంట్ అయితే వాళ్ళకి ఇవ్వబోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అయితే నేను చెప్తా ఉన్నానండి. ఇది మహిళల పార్టీ, మహిళా సాధికారతను చేకూర్చినటువంటి మహిళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వాళ్ళందరికీ తెలుసు, మహిళలందరూ కూడా ఇవాళ రోజున 60% మహిళలే ఓటర్స్గా ఉన్నారు. కాబట్టి వచ్చే ఎలక్షన్స్లో ఓటు హక్కుని వినియోగించుకొని డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తారని తెలుసు. కాబట్టి మహిళల్ని సైకలాజికల్గా వీక్ చేసేటువంటి ఒక కుటిల రాజకీయానికి తెరలేపారు అని చెప్పేసి అనుకుంటానే ఉన్నాం. అంతేకాదు సోషల్ మీడియాలో ఎవరైతే ఇప్పుడు టీడీపీలోనూ సోషల్ మీడియాలో వర్క్ చేసే ఉన్నారు, వైసీపీలోనూ మహిళలు ఉన్నారు వర్క్ చేసేవాళ్ళు, జనసేనలోనే ఉంటారు. ఇది ఒక ప్రజాస్వామిక రాజ్యం. కాబట్టి ఏంటంటే ఎవరైనా వచ్చి ఎవరి పార్టీ వాళ్ళని ప్రమోట్ చేసుకునే క్రమంలో చేయొచ్చు, దానికి ఒక అర్థం పరమార్థం ఉంది. కానీ ఇదేంటి ఒక రకంగా ఇది ఒక రకమైన దాడులు అని చెప్పుకోవాలి. ఇలాంటి వికృతమైనటువంటి దాడులకి పాల్పడే వాళ్ళకి డెఫినెట్గా నెక్స్ట్ కమింగ్ ఫ్యూ అవర్స్లోనే చూస్తూ ఉండండి, లేదా ఫ్యూ డేస్లోనే వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఇవ్వబోతా ఉందని అయితే నేను చెప్తా ఉన్నాను. ఇవాళ గీతాంజలి అనే అమ్మాయి, నిన్న చనిపోయిన అమ్మాయి ఏదైతే ఉందో, ఇవాళ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరి తరపున కూడా ఒక ఏపీ స్టేట్ మహిళా జాయింట్ సెక్రటరీగా ఆమెకు వాళ్ళందరి తరపున కూడా నేను నివాళులు అర్పిస్తూ ఉన్నాను. రెస్ట్ ఇన్ పీస్ అండి.